అబ్బా త్వరగా పోనీ నాన్న, ట్రైన్ వచ్చే టైం అయింది. ఇంకా గంట టైం ఉంది కదా. ఏంటి నాన్న? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ కారు గురించి, అర్జెంట్ అర్జెంట్ అని అరవద్దని. ఇది వింది ఆగిపోయింది. దీని బదులు పాక్కుంటూ వచ్చినా ఓ గంట ముందు వచ్చేవాళ్ళం. హలో డాడీ, నీకోసం స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాను, మన కార్ దగ్గర. అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు ఎక్కడున్నావు డాడీ? వెనక్కి తిరిగి చూడరా, నీ ఎదురుగానే ఉన్నాను. హాయ్ డాడీ. అవును, మీ ఫ్రెండ్ కొడుకు పెళ్లి ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. అందరూ మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడని నన్ను అడుగుతున్నారు. నాకు ఆల్రెడీ 2 పిల్లలని చెప్పాల్సింది. ఇద్దరా? అదే డాడీ, ఒకటి వర్క్ ఇంకొక టైము. రండి సార్, లగేజ్ అంతా డిక్కీలో పెట్టేశాను సార్. సరే, నమస్తే సార్. నమస్తే. అయ్యా, ఏంట్రా? ఊళ్ళో ఉన్న మా అమ్మకు ఒంటో బాగాలేదు బాబు, అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. అవునా? అవునయ్యా. అయితే అర్జెంట్గా బయలుదేరవయ్యా. అలాగేనయ్యా. డాడీ, నా పురుషు కనపట్లేదంటే ఎక్కడ పడిపోయి ఉంటుంది. పడిపోయిందా? క్యాష్ ఎంత ఉంది? 10-15 వేలు ఉంటుంది. ఊరెళ్ళు. వెళ్ళొస్తాను బాబు. ఎరా, కార్లో పర్సన పడిందా? లేదయ్యా. రైల్వే స్టేషన్ లో కూలీకి డబ్బులు ఇచ్చావు కదా, బహుశా అక్కడ పారేసుకున్నావేమో. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. పోలీస్ కంప్లైంటా? వాళ్ళ చుట్టూ తిరగలేక చావాలి, టైం వేస్ట్. సరే, నేను హాఫ్ అన్ అవర్లో రెడీ వస్తాను, ఆఫీస్కి వెళ్దాం. ఓకే డాడీ. ఎవరు కావాలండి? వివేక్ గారు కావాలి. నేనే. మీరు వివేకా? అవునండి. మీరే వివేక్ అనడానికి ఆధారం ఏంటి? సర్టిఫికెట్లు పుట్టుమచ్చలు చూపించాలా? ఇదేదో మెంటల్ కేసులో ఉంది. హలో, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇవ్వకపోతే ఏంటంట? మీతో నాకు డిస్కషన్ అనవసరం. ముందు వివేక్ గారిని పిలవండి. అమ్మ తల్లి, నేనే వివేక్ని. అయితే మీరు పోగొట్టుకున్న పర్స్ కలర్ ఏంటో చెప్పండి. అంటే అది నీకు సారీ, అది మీకు దొరికిందా? కాబట్టే ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చేయండి. ముందు కలర్ ఏంటో చెప్పండి. పొద్దున్నే ఈ టెస్ట్లు ఏంటండి బాబు? బ్లాక్ కలర్లో ఉంటుంది అనుకుంటా. కాదు. చూడండి, నేను రోజుకో పర్సు వాడతాను. పర్సు కలర్ ఏంటో కన్ఫర్మ్గా ఎలా చెప్పగలను? ఎవరితో ఇందాక నుంచి మాట్లాడుతున్నావు? ఈవిడితోనే డాడీ. ఈవిడి పర్సు దొరికిందంట, ఏమని అడుగుతుంటే ఇంటర్వ్యూ చేస్తుంది. తీసుకోండి. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి అవ్వలేదు కదా, పర్సు ఇచ్చేస్తారేంటి? ఈయనే మీ డాడీ కాబట్టి. ఈయన మా డాడీ అని మీకెలా తెలుసు? పర్సులో ఈయన ఫోటో చూశాను. లోపలికి రమ్మా, కాఫీ తాగలేదు గానీ. నో థ్యాంక్స్. పర్సులో క్యాష్, క్రెడిట్ కార్డ్స్ పెట్టినట్టు ఉన్నాయి, ఏమీ మిస్ కాలేదు. ఏమండి, ఇంత డబ్బు చూడంగానే మీకు తీసుకోవాలనిపించలేదా? మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం అండి, నా కోసం చాలా శ్రమ పడ్డారు. ఆటో ఖర్చులు కొంచెం. నేను మీకు చేసింది సర్వీస్ కాదు, హెల్ప్. వస్తానండి. చూడమ్మా రే, నీ బిహేవియర్తో అమ్మాయి మనసు బాధ పెట్టావు. డబ్బుతో అన్ని కొనలేం, అర్థం చేసుకో. అమ్మో, చచ్చారా బాబోయ్, దీంతో చచ్చాను. దీన్ని తొయ్యలేక కాదు నీ ఆయాసం, నీ పొట్ట మొయ్యలేక. ఈ టాపిక్ అంత అవసరమా? అయినా ఈ డొక్కు కారు నమ్మేమని నీకెన్నిసార్లు చెప్పాను? గట్టిగా అరవకు, వింటే బాధపడుతుంది. 20 ఏళ్ళుగా నాతో కాపురం చేస్తుంది. అది వచ్చాక అంతా కలిసి వచ్చింది, నువ్వు పుట్టావు. అమ్మ పోయింది. అదంతా ఇప్పుడు ఎందుకు కానీ, ఇంతకీ శ్రీదేవి ఏమైపోయిందో ఏమిటో. ఎంతైంది బాబు? ₹60. తీసుకో. శ్రీదేవి, ఎలా ఉన్నావే? బాగున్నానే. మేము స్టేషన్కి వచ్చాం కానీ. వచ్చారా? మరి కనిపించలేదే? ఎందుకు కనిపిస్తాం గంట లేట్ గా వస్తే? దానికి కారణం ఈయన. ఈయన. నువ్వు ఉండవే. ఏమ్మా, అంతా బాగున్నారా? బాగున్నారు బాబాయ్. ఎక్కడ పెట్టాను కనపట్లేదేంటి? హలో, ఎవరో? హలో సత్యబాబు, నేను కొండని మాట్లాడుతున్నాను. ఒరే నువ్వా? ఆ రోజు రాలేదేంట్రా? నీకు ఎంతో కష్టపడి అడ్రస్ చెప్తేనా? తిరిగి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర తేలేనరా. అయ్యో అలాగా, మళ్ళీ ట్రై చేయి. ఏ ట్యాంక్ బండ్ దగ్గర రావడానిక? ఈ తింగరం ఇలా డైరెక్ట్ గా ఊరు పంపించాలి. ఒరే, ఓ పని చేయి, మంచి ఆటో చూడు. ఒకటేంటి, ఇక్కడ చాలా ఆటోలు చూస్తున్నాను. చూడమని చూడటానికి కాదురా, ఎక్కడానికే. అలాగే ఆటో. అరే కొండ నేను మాట్లాడి చెప్పు. డ్రైవర్ డైరెక్ట్ గా సెక్రటేరియట్
వస్తాను చెప్పు. మరి నేను ఒరే డ్రైవర్ తో పాటు నువ్వు కూడా రావాలరా. సెక్రటరీ వచ్చిందా? వచ్చిందిరా. ఆ పక్కన ఎన్టీఆర్ పార్కు, లూమిని పార్కు కనబడ్డాయా? ఎన్నే రైట్ అని చెప్పమను. అదేంటి రన్ సౌండ్ వచ్చింది, ఏమైంది? దేవుడు కనిపించాడు రా. ఏంటి అప్పుడే బిర్లా టెంపుల్కి వెళ్ళిపోయావా? కాదురా, యాక్సిడెంట్ అయింది. అవునా? ఆటోకేనైందా? లేదురా, నాకు యాక్సిడెంట్ అయిందిరా. చా ఒరే అంబులెన్స్ పిలిపించరా. అక్కర్లేదురా, పడింది అంబులెన్స్ కింద. అయితే ఇంకేంట్రా మొహమాట పడతావు? డైరెక్ట్ గా వెళ్ళి అంబులెన్స్ లో కూర్చో, వాళ్ళే తీసుకెళ్లి రిచ్ గా ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వేం మొహమాట పడకో. యాదవ మొహమాటం నీకు. ఇందాక నుంచి చెవిలో పెట్టుకుని నేను చెప్పేది వినిపించుకోవడం ఏంటి? ఇప్పుడు చెప్పయా ఏంటా, ఏం కావాలి నీకు? ఆ యాడ్ ఏజెన్సీ తీసిన ఫోటోలు ఏమయ్యారా? నీ కళ్ళోడు ఉన్నోటే లేపనోటే. ఏంటి ఫోటోలు ఎక్కడో వెతికితే ఏం కనపడతాయా? ఆఫీస్ లో అందరూ టెన్షన్ పెట్టేవాళ్ళే. లాభం లేదు, ఒక సిగరెట్ తాగాల్సిందే. బాబోయ్, ఆఫీసులో సిగరెట్ కాస్తున్నావు నువ్వు? ఆఫీస్ లోనే కాదు, అసెంబ్లీలో కూడా కలుస్తా. నీకు విషయం తెలుసా? తెలుసు. మరి అంటే సిగరెట్ ఆడితే ఎందుకు అర్పాలరా? నీ ఎదవ మొహం మీద ఊత్తా. ఏం చేస్తావు? ఊదుము. చంద్ర గారు, దిస్ ఇస్ టూ మచ్. మీ పత్తేం బాగోలేదు. ఇది ఆఫీస్ అనుకున్నారా, స్మోకింగ్ రూమ్ అనుకున్నారా? మేనేజర్ అయ్యి మీరే ఇలా చీప్ గా బిహేవ్ చేస్తే మిగతా స్టాఫ్ అంతా ఎలా సిన్సియర్ గా పనిచేస్తారు? ఇలాంటి ముద్దు రూపాయలు ముసలను తీసి ఎంగ గర్ల్స్ పెట్టండి, సిన్సియర్ గా ఉంటారా? నువ్వు నోర్మోయ్. మోహన్ హార్డ్వేర్ చెక్ ఇచ్చారా? రేపటి దాకా టైం ఉంది కదా అని. నిన్నటి పని ఈ రోజు కాదు, రేపటి పని ఈ రోజు చేయడం నేర్చుకోండి. అన్ని నేను చెప్పాలంటే కష్టం, నేర్చుకో. నేర్చుకుంటాను రా. నువ్వు మాత్రం ఇలాంటి ఫిట్టింగ్ పెట్ట బాగా నేర్చుకున్నావు. సార్, ఆ ఫారిన్ డెలిగేట్స్ ఈ వీక్ లోనే ఇండియా వస్తున్నామని ఫ్యాక్స్ పంపించారు. ఇస్ ఇట్? థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఆగమ్మా, కొబ్బరికాయ ఇక్కడే కొట్టే. దేవుడు అక్కడుంటే కొబ్బరికాయ ఎక్కడ కొట్టమంటారేంటి బాబా? ఏం లేదమ్మా, ఈ గుళ్ళో పూజారికి క్రికెట్ పిచ్ ఉంది. ఉంటే కొబ్బరికాయ తీసుకెళ్ళావనుకో తొడగ రాసుకుని మరీ కొడతాడు. అసహ్యంగా ఉండదు. నువ్వు కొబ్బరికాయ కొట్టమ్మా, నేను లైన్ లో ఉంటాను. సరే. భక్తి అంటే అలా ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. 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 నమస్కారం సార్. నమస్తే. ఎవరైనా ఏమో తెలియదు, తెలియకుండా నమస్తే ఎందుకు పెట్టినావు? ఆయన పెట్టిండ నేను పెట్టినా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ అరే నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? అంటే నేను ఎవరో తెలిస్తే కానీ నమస్కారం చేయరా? నువ్వెవరో తెలియకుండా నమస్కారం ఎలా పెడతారు? ఇలాగా ఇలా పెట్టకూడదా? ఒంటి చేత్తోటే. అవ్వా, మీరు ఎప్పుడన్నా రాజకీయ నాయకులు నమస్కారం పెట్టడం చూసారా? ఎప్పుడో చూశాను. ఎయిర్ హోస్టెస్ నమస్కారం చేయడం చూసారా? అది ఎప్పుడో చూశాను. సార్ మీకు ఒక్కతే అమ్మాయి కదూ? నీకెలా తెలుసాయా? ఒక చేత్తో నమస్కారం చేస్తే ఒక్కళ్ళే ఉంటారు, రెండు చేతులతో నమస్కారం చేస్తే ఇద్దరు, మూడు చేతులతో నమస్కారం చేస్తే ముగ్గురు. నమస్కారం. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఓకే సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. గుడికి వచ్చినందుక? కాదు, నాతో వచ్చినందుకు. ఏదో మొక్కుందన్నారుగా, తప్పలేదు. ఈ విషయంలోనైనా నా మాట విన్నావు. క్యూ చాలా ఎక్కువగా ఉంది, నమస్కారం. మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం పదండి. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఏం కావాలి? ఏం అక్కర్లేదు సార్, ఇప్పుడే టిఫిన్ కూడా చేశాను. మా సత్తిగాడు కూడా సేమ్ డిట్టో నీలాగే మాట్లాడతాడు, నీలాగే ఉంటాడు. అచ్చా, నాలాగే చాలా గొప్పోడై ఉంటాడు. ఏం చేస్తుంటాడు సార్ ఆయన? ద్రాక్ష పళ్ళుకి తొక్కలు ఉంచుకుని తింటా ఉంటాడు. ఎదవా. నమస్కారం సార్. అయ్యో, ఆఫీసు టైం అయిపోతుంది. ముందు చూస్తే ఇంత ఉంది, వెనక చూస్తే అంత ఉంది. అమ్మో, మా బాస్ చూస్తున్నాడు. నన్ను చూశాడంటే కొంప మునిగిపోతుంది. అమ్మా, ఎండ ఎక్కువగా ఉంది, నా కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు వెళ్ళి దర్శనం చేస్తురా. మరి నువ్వు? నేను ఇక్కడి నుంచి దండం పెడతాను. ఏడుకొండవాడా, వెంకటరమణ, గోయిందా గోయిందా. రేయ్, క్యూలో వెళ్తారా? డాడీ, దేవుడి దగ్గరికి వచ్చావా లేదా అన్నది ముఖ్యం, ఎలా వచ్చావు అన్నది కాదు. పదండి. ఆగండి సార్, ఉమ్. క్యూలో రండి. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. ఉంచు చెప్తాను. నమస్కారం సార్, వెళ్ళండి. ఇలా వచ్చేస్తారేమిటి? లైన్ లో రావాలి. అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు? మమ్మల్ని త్వరగా పంపించేయమంటాను. మా వాడి మాటలకేం గానీ మీరు పూజ చేయండి. అష్టోత్తరం చేయమంటారా, సహస్రం చేయమంటారా? పాపం పోవడానికి ఏది మంచిదైతే అది చేయండి. ఏమిటి ఇలా వచ్చేస్తుంది? గొడవగాని చెయ్యదు కదా. ఆ రోజు మీరు పర్సు. అవును, నేనే. ఏంటి పాపాలు శాపాలు అంటున్నారు? మీరు చేసింది తప్పంటున్నాను. ఎందుకు?
ఏమండి పూజారి గారు, అమ్మా ఇక్కడ ఇంతమంది లైన్ లో వెయిట్ చేస్తుంటే అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి హారతిస్తున్నారేంటి? అది అలా అయితే బయట ప్రసాదాలు అమ్మబడును, చెప్పులు విడవలను అన్న బోర్డులతో పాటు లంచాలు ఇచ్చిన వాళ్ళకే పూజలు చేయబడును అన్న బోర్డు కూడా పెట్టండి. అది కాదమ్మా. ఆ అమ్మాయిని మాట్లాడినివ్వండి. లైన్ లో ఎంతమంది ఉన్నారో చూడు, అప్పటి వరకు వెయిట్ చేయాలా? హాస్పిటల్లో డాక్టర్ల కోసం వెయిట్ చేస్తాం, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తాం, దేవుడి గుళ్ళో మాత్రం వెయిట్ చేయలేం. ఇలా అయితే పుణ్యమే వస్తుందండి. ఎవరమ్మా నువ్వు? దేవుడి తరపున లాయరు ఆ? ఎంత చెబుతుంది? గుడికి వచ్చినప్పుడు ఉండాల్సింది భక్తి, కోపం కాదని తెలీదా? కోపానికే ఊరినే వచ్చేస్తుంది. అది డబ్బెట్టి కొనేది కాదు కదా. అమ్మా గొడవ ఎందుకు? మీ పేరు చెప్పండి, అర్చన చేసేస్తాను. నా పని అయిపోవటం కోసం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను లైన్లోనే వస్తాను. నీకేం పని లేదు కదా, ఆ పని చేయి. లుక్కులొద్దు. పంతులు గారు అలాగేనండి. రే ఆ. ఆగరా, గుడికి వచ్చే కాసేపు కూర్చొని వెళ్ళాలి. డాడీ ఆఫీస్ లో చాలా పని ఉంది. మీరు కూర్చొని ఎవరు కూర్చొని ఒకటే కదా. నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నాకు కొంచెం ప్రసాదం పెడతావమ్మా? అంకుల్ మీరా? అదేంటి నన్ను ప్రసాదం అడుగుతున్నారు? మీరు కొబ్బరికాయ కొట్టలేదా? టైం వేస్ట్ అవుతుందని మా వాడు కొట్టనివ్వలేదు. మీ అబ్బాయి పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడా? అదేంటి అలా అడుగుతున్నావు? ఆయనకి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నారుగా. చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీ పేరేంటమ్మా? శ్రీదేవి. ఏం చదువుతున్నావు? డిగ్రీ పూర్తి చేశాను. ఐఐఎం ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను. అంటే మీది హైదరాబాద్ కదా? కాదండి, మాది రాఘవాపురం. మరి ఇక్కడెక్కడ ఉంటున్నావు? మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. అయ్యో, బాబాయ్ అంటే గుర్తొచ్చింది. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వస్తాను. శ్రీదేవి, ఏంటంకుల్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా రామ, ఆఫీస్ టైం అయిపోతుంది. సార్ నమస్కారం సార్. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా నువ్వెందుకు నమస్కారం పెడుతున్నావు. ఎందుకు సార్? కళ్ళు లేనోడికి కాళ్ళు లేనోడికి ఒకటే దరిద్ర అలవాటు అయిపోయింది. చిల్లర లేదు. నమస్కారం చేస్తే చిల్లర లేదంటారా? ఇదంతా నా కర్మ. ఇది నా ఫేస్ ఫాల్ట్ కాదు, ఈ ప్లేస్ ఫాల్ట్. ఇక్కడ ఉంటే ఎవడొకటి చిల్లర వేస్తాడు.